హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన రెవెన్యూలోకి రావడానికి 9654 మంది రెడీ అంటూ వచ్చినటువంటి ఈ ఆర్టికల్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ మనకైతే రెవెన్యూలోకి రావడానికి 9654 మంది రెడీ. ఆప్షన్లు ఇచ్చిన పూర్వపు విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ షురు అంటూ రావడం అయితే జరిగింది. దిశ పేపర్లో అయితే ఇదైతే ఈ ఆర్టికల్ పబ్లిష్ అయిందనమాట. రెవెన్యూ శాఖలో తిరిగి రావడానికి 9654 మంది పూర్వపు విఆర్ఓ విఆర్ఏలు సంసిద్ధత వ్యక్తం చేశారు. గూగుల్ ఫారాల ద్వారా ఆప్షన్ ఇచ్చారు. వారి వివరాలను పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు గూగుల్ ఫారాలను పరిశీలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొందరు విద్యార్హత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడంతో వారిని డైరెక్ట్గా ఆఫీసులకు పిలుచుకుంటున్నట్లు తెలిసింది. కొన్ని జిల్లాల్లోనైతే స్టడీ సర్టిఫికేట్లు, ఆర్డర్ కాపీలు తీసుకుని కలెక్టరేట్కు రావాలి అంటూ మెసేజ్లు పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్వపు విఆర్ఓలు మొత్తం 5130 మంది ఉండగా 3534 మంది, విఆర్ఏలు 16,000 మందికి పైగా ఉండగా 5,987 మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు. విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత రీడిప్లాయ్మెంట్ ద్వారా ఇతర డిపార్ట్మెంట్లలో వివిధ హోదాల్లో బదిలీ చేశారు. అయితే విఆర్ఏలో కొందరిని తహసీల్దార్ ఆఫీసుల్లోనే జూనియర్ అసిస్టెంట్లుగా బాధ్యతలు అప్పచెప్పారు. ఇలా కొన్ని మండలాల్లో 2-3 చొప్పున ఉన్నారు. నిజానికి అక్కడ అన్ని పోస్టులు లేవు. అలాగే కొనసాగించడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే సర్వీస్ మ్యాటర్స్ అంశం వివాదంగాను మారే అవకాశాలున్నాయి. అలా జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పూర్వపు విఆర్ఏల్లో చాలామంది ఆప్షన్ ఇవ్వలేదని సమాచారం. అలాగే విఆర్ఓలు కొందరు ఇతర శాఖల్లో సర్దుకుపోదాం, రెవెన్యూలోకి వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఇంకొందరేమో రిటైర్మెంట్కి దగ్గర ఉన్న తాము ఇప్పుడు శాఖ మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అన్నటువంటి అనుమానంతో ఉన్నారు. అయితే నియామకపు ప్రక్రియలో క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు అంటూ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆప్షన్లు ఇచ్చిన వారు 9654. దీనిలో విఆర్ఓ కేటగిరీలో 3534, డిగ్రీ ఉన్నటువంటి వారు 1516 మంది, ఇంకా ఇంటర్ అర్హత ఉన్నటువంటి వారు 1347, ఇతరులు 614. ఇక విఆర్ఏ కేటగిరీలో 5987 మంది, దీనిలో డిగ్రీ 1926 మంది, ఇంటర్ 1280 మంది, ఇతరులు 2781. ఇంకా విఆర్ఓ విఆర్ఏ కేటగిరీలో 133, దీనిలో డిగ్రీ 56, ఇంటర్ 37, ఇతరులు 40 అంటూ. సో ఈ విధంగా అయితే మనకైతే ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ చూస్తే విఆర్ఓలుగా 9654 మంది సంసిద్ధత అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో కూడా వీటికి సంబంధించి అయితే రావడం జరిగింది. సో దీని గురించి కూడా ఇక్కడ చూద్దాం. గ్రామాల్లో విఆర్ఓలుగా పనిచేసేందుకు పూర్వ విఆర్ఓలు విఆర్ఏల్లో 9654 మంది సంసిద్ధత వ్యక్తం చేశారు. విఆర్ఓ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారి నుంచి ఇటీవల వెల్లింగ్ తీసుకున్నారు. ఈ నెల 28తో గడువు ముగియగా 3534 మంది విఆర్ఓలు, 5987 మంది విఆర్ఏలు బిల్లింగ్ ఇచ్చినట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి రాష్ట్రంలో విఆర్ఓలు, సర్వేయర్లను కలిపి 11,500 మంది వరకు సిబ్బందిని తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే విధులు, నియమ నిబంధనలు, సర్వీస్ వివరాల వంటి వాటిపై స్పష్టత ఇవ్వకపోవడంతో చాలామంది బిల్లింగ్ ఇవ్వలేదు అంటూ. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.